సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 33వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ సాధారణంగా అభినందనలు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ శ్రీ లలితా సహస్ర నామావళి యొక్క నామ వైభవం సామాజిక దృక్పథం అనే అంశం మీద ఈరోజు మనం మరికొన్ని నామాల గురించి చర్చించుకుని తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సాతోదరి శాంతిమతి. సాతోదరి అనేటువంటి నామంలో అమ్మవారికి మనం నమస్కరించేటప్పుడు సన్ననైనటువంటి ఉదర భాగము అంటే నడుము కలిగినటువంటిది అని మనం చెప్పుకున్నాం. శాంతిమతి ఎక్కడైతే ఈ సం అనేది వస్తుందో సుఖమును కలిగించున్నది అని మనం అనుకుంటాం. అంటే నిశ్చలమైన మనస్సు కలిగినటువంటి తల్లి అమ్మవారు. కాబట్టి ఆవిడ మనస్సు ఎప్పుడూ కూడా ఎటువంటి వికారాలకి లోను కాకుండా తాను నిశ్చలమై ఉంటుందన్నమాట. అలాంటి నిశ్చలమైన మనస్సు కలిగిన తల్లిని ధ్యానిస్తే మన మనస్సు నిశ్చలంగా ఉంటుందని మనం నిశ్చయంగా చెప్పుకోవచ్చు. ఇది మనం చెప్పుకున్నాం. తదుపరి నామంలోకి వెళితే నిరాధార నిరంజన. నిరాధార అమ్మవారికి ఎటువంటి ఆధారము లేనటువంటిది, లేదా అందరికీ అమ్మవారే ఆధారం గనక ఆవిడే ఆధారము. కాబట్టి ఆవిడికి వేరే ఆధారం అవసరం లేదు. అందుకని ఆవిడ్ని నిరాధార అని అంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారిని పూజించే విధానాల్లో కొన్ని బాహ్య పూజలు, కొన్ని అభ్యంతర పూజలు ఉంటాయి. ఇలా పూజించే విధానాల్లో 2 రకాలు మనం చెప్పుకుంటాం. అందులో అభ్యంతర పూజల్లో మళ్ళీ సాధార పూజలని, నిరాధార పూజలని మళ్ళీ 2 రకాలుగా వాటిని విభజించవచ్చు. ఇంతకీ విశేషం ఏమిటంటే సాధార పూజ అంటే స ప్లస్ ఆధార పూజ, ఆధారము చేత చక్కగా పూజింపబడేది. ఏం ఆధారము పూజించడానికి? మనకు సాధారణంగా ఏం కావాలి మనకి అంటే ఒక విగ్రహం కావాలి, ఒక ఫోటో కావాలి, లేదంటే ఒక పసుపుతోనైనా సరే ఒక గణపతిని చేసి మనం పూజిస్తున్నాం కదా, అది సాధార పూజ. ఆధారంను ఆధారంగా చేసిన ఏదో ఒక ఆధారంను లక్ష్యంగా చేసుకొని మనం చేసేటువంటి పూజ. వాటికి ఏంటంటే విగ్రహము, స్తోత్రాలు, ఉపచారాలు, నైవేద్యాలు ఇవన్నీ మనం ప్రత్యక్షంగా ప్రతిరోజు మన సామాన్యంగా మనం చేసేవే. నిరాధార పూజ అంటే ఏమిటంటే అందులో ఇలాంటివి ఏమి ఉండవు. కేవలం జ్ఞానము, ధ్యానము ఈ 2 ఉంటాయి అన్నమాట. అంటే ధ్యానములోనే ఆ శ్రీమాతను దర్శిస్తూ అర్చించటం అన్నమాట. అది నిరాధార పూజ. కాబట్టి ఈ రకమైనటువంటి లక్షణాలు అనేవి బాహ్య వస్తు సామగ్రి మీద ఆధారపడకుండా ఉండేది కాబట్టి నిరాధార అని అమ్మవారిని చెప్పుకుంటాం. అంటే ఎటువంటి ఆధారము లేకుండా కేవలము జ్ఞానమాత్రమై భావనాగమ్యై అమ్మవారిని తమ యొక్క అంతశ్చేతనలో, చిత్తంలో భావిస్తూ ధ్యానిస్తూ చేసేటటువంటి ఆరాధన అన్నమాట. అటువంటి వారికి ఆమె నిరాధార. కాబట్టి ఇక్కడ ఆధారము కలిగి అమ్మవారిని విగ్రహ రూపంలో పూజించడం ఒక పని, ఒక ప్రక్రియ. ఎటువంటి ఆధారము లేనటువంటి ఆలోచన, అంతరంగం, వీటిని ఆధారంగా చేసుకుని అమ్మవారిని ధ్యానిస్తూ చేసేటువంటి ఆరాధన ఒక భాగం. అందువల్ల వేరొక
ఆధారం అనేది అవసరం లేని తల్లి, అందరికీ ఆధారమైనటువంటి తల్లి. అందుకే మనకి ఇక్కడ మరొక ముందుకు మనం వెళితే అంతర్ముఖ సమారాధ్య అని మనం చెప్పుకుంటాం. అమ్మవారిని అంతర్ముఖంలోనే చక్కగా ఆరాధిస్తారు చాలా మంది జ్ఞానులు. కాబట్టి అలా అంతర్ముఖంలోనే ఆరాధించుట నిరాధార పూజకి ఒక ఉదాహరణ అన్నమాట. అందువల్ల నిరాధారమైనటువంటి పూజా స్వరూపురాలు అని చెప్తూ నిరాధార అని చెప్తాం. నిరంజన తర్వాత నామం. నిరంజన అంటే మాయా సంబంధమైన అజ్ఞానము పొర లేనటువంటిది. మనమంతా మాయలో అజ్ఞానములో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మనకున్న జ్ఞానము కేవల మాత్రమైనది, చాలా అల్పమైనటువంటిది. ఈ జ్ఞానంతో మనం వ్యక్త ప్రపంచాన్ని వ్యక్తంగా బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని మాత్రమే దర్శించగలం. సూక్ష్మంగా ఉన్నటువంటి స్వరూపాలను కానీ సూక్ష్మంగా ఉన్నటువంటి తత్వాన్ని కానీ దర్శించాలి అంటే దానికి యోగ సాధన అవసరం. అందువల్ల నిరంజన అంటే అంజనము అంటే కాటుక అనేటటువంటి అర్థం ఒకటి ఉన్నది కాబట్టి నిరంజన అంటే కాటుక లేనిది అని అర్థం చెప్పుకోకూడదు. అంజనం అంటే పొర, కళ్ళకి కప్పినటువంటి అజ్ఞానపు పొరలను తొలగింపజేసేది నిరంజన అమ్మవారు. కాబట్టి ఈ పొర మనకి కళ్ళకి కప్పితే సమ్యక్ దృష్టి ఉండదు. మనకి సమ్యక్ దృష్టి అంటే ఏమిటి? దేనినైతే మనం దర్శించాలో ఆ దర్శనం మనకి లభించదన్నమాట. అంటే మనం ఆ స్థాయికి వెళ్ళి దర్శించలేకపోతాం. కాబట్టి బాహ్య నేత్రాలకి కనిపించినటువంటి దానిని కూడా దర్శించగలిగేటువంటి శక్తి సమ్యక్ దర్శనం. కొంతమంది చూడండి, మహానుభావులు ఉంటారు, ముఖం చూసిన వెంటనే ఏం ఆలోచిస్తున్నామో కూడా చెప్పేస్తూ ఉంటారు. ఆ దృష్టి, అంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది సమ్యక్ దర్శనం వలన ప్రాప్తమయ్యేటటువంటి శక్తి. కాబట్టి అనేక వాళ్ళ తాలూకా సాధన, వాళ్ళ తాలూకా ఉపాసనా బలం, ఇవి ఈ రకమైనటువంటి అంతర్దృష్టిని వాళ్ళకి ఇస్తాయి. ఇది అతీంద్రియ శక్తి. కాబట్టి మాయ అనేది తొలగిపోయి అజ్ఞానం తొలగిపోతే ఈ రకమైనటువంటి సిద్ధి కలుగుతుందన్నమాట. కానీ అమ్మవారి దృష్టికి ఏ పొర, పక్షపాతం, అజ్ఞానం, మలినత్వం అనే ఉండవు కాబట్టి ఆవిడ నిరంజన. మన కళ్ళకి ఇవన్నీ ఉంటాయి, అజ్ఞానము, మాయ, ఇవి భ్రాంతి, ఇవన్నీ. అమ్మవారి కళ్ళకి అలాంటివేమి ఉండవు కాబట్టి ఆవిడ నిరంజన. అమ్మవారి కళ్ళు అనేవి స్పష్టంగా దేనిని, ప్రతి దాన్ని, అన్ని రూపాల్ని, సూక్ష్మ స్థూల ప్రపంచాలకి ఆధారభూతమే ఆమె. కనుక భౌతికాభౌతికమైనటువంటివన్నీ కూడా అమ్మవారి దృష్టికి దృగ్గోచరం అవుతూనే ఉంటాయి కాబట్టి ఆమె నిరంజన. ఆమె దృష్టి నుంచి ఏది తప్పించుకోలేదు. అయితే ఈ విధంగా ఎటువంటి అడ్డంకులు గాని, లోపాలు గాని, పొరలు గాని కళ్ళకు లేనటువంటి దృష్టి కలిగినటువంటిది అమ్మవారు అని మనం తెలుసుకోవాలి. అజ్ఞానపు పొరలు, లోపాలు, అడ్డంకులు, పక్షపాతాలు లేనిది అమ్మవారి దృష్టి. కాబట్టి అంతటి చక్కనైనటువంటి దృష్టితో అమ్మవారు మనల్ని చూస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా మనం అమ్మవారిని నిరంజనాయ నమః అని నమస్కరించుకోవాలి. అలాగే నిర్లేప అంటే కర్మబంధములు అంటనిది, దేనితోని సంగతి లేనటువంటిది, సాంగత్యము లేనటువంటిది అమ్మవారు. నిర్లేప అంటే, లేపము అంటే అంటుకునుట, లిప్తమైనది లేపనం, పూయబడినటువంటిది. ఇవన్నీ అర్థాలు కదా. పూస్తే దాన్ని లేపనం అంటారు. ఇక్కడ కర్మబంధం అని మనం దానికి అర్థం తీసుకోవాలి. ఎటువంటి కర్మబంధాలు అమ్మవారికి లేవు. మనకి ఏమయ్యాయి? మనం ఈ జన్మతోనే బంధాలు తెచ్చుకుంటూ ఉంటాం. జన్మించాం ఎప్పుడో, బంధములోని ఆల్రెడీ చిక్కుకున్నాం. కాబట్టి జన్మయే బంధం, జన్మే దుఃఖము, బంధము వలన దుఃఖం వస్తుంది. జరా దుఃఖము, జాయా దుఃఖము,
ఇవి ఎలాంటివి అంటే పునః సంసార సాగరం దుఃఖం, ఆపాతము సంసార సాగరం అంతా దుఃఖముతో కూడుకుని ఉన్నది అని యోగులు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ సంసార సాగరమే దుఃఖపూరితమైనప్పుడు మరి సంసారమైనటువంటి మనం ఆనందంగా ఉంటున్నామని ఎలా అనుకుంటున్నామండి అంటే ఆశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తున్నాము కనుక ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి అనుభవాలు, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆనందాలు మనకి కొంత సంతృప్తిని కలగజేయవచ్చు. అది ఆశ్రమ ధర్మం. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మం అనేది ఇతర దారులందరికీ కూడా ఆధారభూతమైనటువంటిది కాబట్టి అటు బ్రహ్మచారులకు, సన్యాసులకు, వానప్రస్థులకు అందరికీ ఆధారభూతమైనటువంటిది ఏది అంటే గృహస్థే వీరినందరినీ ఆదరించాలి, పోషకత్వం వహించాలి. కాబట్టి అటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఆనందంగానే ఉంటాడు. ఎందుకు? ఈ ఆశ్రమ ధర్మం ప్రకారం. ఇప్పుడు సంసార సాగరం దుఃఖం అని అనుకునేవాడు ఎవడురా అంటే దేనితోని లిప్తము కానిటువంటి వాడు. సత్సంగము అంటే సత్ అనేటటువంటి పదార్థం ఏదైతే ఉందో, అధ్యాత్మ ఏదైతే ఉందో దానితో సాంగత్యము కలిగినటువంటి వాడు ఈ సంసారం దుఃఖము అనుకుంటాడు. ఎందుకంటే ఆయనకి వేరే లోకం కనిపిస్తుంది. మనం చూసే బాహ్యలోకం వేరు, వారు దర్శించేటువంటి సూక్ష్మలోకం వేరు. వారికి అది ఇది రెండూ కనిపిస్తుంటాయి కాబట్టి ఏది మాయ, ఏది మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనేటువంటి సూత్రం వాళ్ళకి చక్కగా అవగతమై ఉంటుంది. కాబట్టి ఎందుకురా ఇవన్నీ పెట్టుకున్నారు లంపటాలు అంటారు. అవి లేపనములు, నిర్లేప. ఇటువంటి బంధాలు ఏవి లేనటువంటిది అమ్మవారు. అమ్మవారికి చిక్కులేవీ లేవు. అందుకు అమ్మవారిని నిర్లేపాయే నమః అని ఈ 3 అక్షరాల నామంతో మనం ధ్యానిస్తాం. అదన్నమాట. తర్వాత అంతేకాదు, కర్మబంధాలు లేనిది, నిర్మలమైనది కూడా. నిర్మలమైనది. ఎటువంటి మలము అంటే మాలిన్యం. ఎటువంటి మాలిన్యము లేని శుద్ధ స్ఫటిక ఆకృతి కలిగినటువంటిది అమ్మవారు. ఇక్కడ ఎప్పుడైనా ప్రపంచంలో ఏవైనా వినియోగపడేవి మలినాలు కావు. వినియోగపడని వాటిని మలినాలు అంటారు. మనకి ఉపయోగపడేటువంటి వస్తువులు కాదు మలినాలు అంటే, ఉపయోగపడని వస్తువులు మలినములు అని మనం భావిస్తాం. ఇది మన సహజ దృష్టి. అయితే అలా దేనినైతే మనం మలినం అంటున్నామో, దీపం మసిని తప్పించి దాని వెలుతురును ఆనందిస్తాం కాబట్టి దీపం మసిని మలినం అనాలి. కానీ ఇది ఎప్పుడూ వినియోగపడేది కానప్పుడే మలినం అవుతుంది. దీపం మసి బూట్ పాలిష్ తయారు చేయడానికి, కాటుక తయారు చేయడానికి ఉపయోగపడతాయి. దీపం మసిని ఏమంటారు? కాటుకను తయారు చేయడానికి అదే ఉపయోగపడుతుంది. దాన్ని ఏమంటారు? కర్దూపము అంటారు. అంచేత ఈ పదం ఇప్పుడు వాడడమే మానేశారు చాలా మంది, మన తెలుగు వాళ్ళు. చాలా మందికి తెలియదు కూడా ఈ కర్దూపము అనేటటువంటి పదం. అంటే జ్వాల వెలిగినప్పుడు దాని నుంచి ఏర్పడి పైన ఇంటి పైకప్పుకు కానీ, లేదా దీపం ఉన్నట్లయితే దాని పైకప్పుకు కానీ, దీపం తాలూకా పైన ఉన్నటువంటి ఆచ్ఛాదనకు కానీ అంటుకునేటటువంటి మసి లాంటి పదార్థము, దాన్ని కర్దూపము అంటారు. అది పనికిరానిది, అది మలినం. మనకి దీపం అనేది వెలుగు, మనకు కావాల్సింది అనుకున్నప్పుడు అది మలినం కాదు. ఎందుకంటే అది కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కాటుక తయారు చేయడానికి కానీ, లేకపోతే ఏంటంటే మనకి దాన్నే బూట్ పాలిష్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అంచేత అది కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా మలినం కాదు అని చెప్పాలి. అందువల్ల ఉపయోగం తెలియనంత మాత్రంలో దేనిని మాలిన్యము అని మనం భావించరాదు అని గురువులు చెప్తారు. ఇప్పుడు ఒక వస్తువు తాలూకా ఉపయోగం మనకు తెలియలేదన్నంత మాత్రంలో అది పనికిరాదు అనుకుంటే అవుతుందా? ఉదాహరణకి మనం కూర చేసుకోవాలనుకుంటున్నాం, తొక్కలు తీసాం, అవి పనికిరావని మనం పారేస్తాం. అదే ఒక రైతు చూశాడు అనుకోండి, వాటిని చక్కగా ఎరువుకి పనికొస్తాయని ఆయన పట్టుకుపోతాడు, వాటితో ఎరువు తయారు చేస్తాడు. మరి అది పనికొచ్చింది కదా.
అంటే ఒకరికి పనికి రానిటువంటి వస్తువు ఒకరికి దాని ఉపయోగము తెలియనప్పుడు పనికిరానిది అవుతున్నది. ఉపయోగం తెలిసినప్పుడు అదే పనికిరాని వస్తువు పనికొచ్చే వస్తువుగా మారుతుంది. మనం పనికిరాదని బయటని పారేసేటటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ చాలా మంది కలెక్ట్ చేసుకుని వాటిని మళ్ళీ ఉపయోగిస్తున్నారు. వేరే విధంగా రీసైక్లింగ్ చేయడానికో ఇంక దేనికో. అంటే ఏమర్థం? మనకది పనికిరానిది వారికి అందులో ఉపయోగం ఏదో కనిపించింది. కాబట్టి వాళ్ళు వేరే రకంగా దాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నిర్మల అంటే అర్థం ఏమిటంటే ఎటువంటి మాలిన్యము లేనటువంటి ఈ సృష్టిని తాను సృష్టించి తనలో కూడా ఎటువంటి మాలిన్యము లేనటువంటిది అమ్మవారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రకృతిలో ఈ విధంగా గుణాలు అవగుణాలు అనేవి స్థితులు పరిస్థితులు కారణంగా ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ వస్తువు యొక్క స్థితి ఏమిటి? దాన్ని బట్టి ఇది ఉపయోగపడుతుంది, ఇది మంచి గుణం, ఇది అవగుణం అని మనం భావిస్తాం, లెక్క వేస్తాం. ఆ ప్రకారం వస్తువులు ఏంటంటే పనికి వచ్చేవి పనికిరానివి అని విభజిస్తూ ఉంటాం. కేవలం ఇది బాహ్య దృష్టి మాత్రమే. సూక్ష్మ దృష్టిగా సూక్ష్మంగా కానీ మనం ఆలోచించినట్లయితే ఏది పారేయడానికి కానీ ఇది పనికిరాదు అనుకోవడానికి కానీ లేదు. అదే ఏ ఇంగ్లీష్ వాడు చెప్తే దట్ ఈస్ లైఫ్ హ్యాక్ అంటాడు. ఈ లైఫ్ హ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? పనికిరాని వస్తువుని పనికొచ్చే వస్తువులుగా తయారు చేసుకునేటువంటి బుద్ధి సూక్ష్మత. సింపుల్ పాయింట్ కదా. ఇంతే. ఇక్కడ నిర్మల అంటే మన దృష్టి ఇది మాలిన్యము, ఇది మాలిన్యము కాదు అనేటువంటి విభజన ఎప్పుడైతే చేస్తున్నామో మనలో అజ్ఞానము 50-50 ఉందని అర్థం. జ్ఞానము 50% మాత్రమే ఉంది, అజ్ఞానం శుభ్రంగా 50% ఉంది అని అర్థం. కాబట్టి అటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానమే నిర్మలమైనది. కాబట్టి సర్వశుక్లా సరస్వతి అంటారు. సరస్వతీదేవి అంటే జ్ఞానస్వరూపిణి. కాబట్టి శుభ్రంగా స్వచ్ఛమైనటువంటి స్ఫటికంలా నిర్మలంగా ఉండేటటువంటిది అమ్మవారు. కాబట్టి ఆ సరస్వతీదేవి అమ్మవారి యొక్క అంశయే కాబట్టి అమ్మవారు కూడా నిర్మల. ఒక స్ఫటికం నుంచే వేరొక స్ఫటికం పుడుతుంది, ఒక దీపం నుంచే వేరొక దీపం సృష్టించబడుతుంది. కాబట్టి అమ్మవారిలో ఉన్నటువంటి ఆ నిర్మలత్వమే జ్ఞానం స్వరూపం అయినప్పుడు అటువంటి జ్ఞాన స్వరూపమే నిర్మలత్వమే సరస్వతీదేవిగా రూపుదాల్చింది అని మనం చెప్పుకో. దానికి మరొక రూపు అదన్నమాట ఈ నిర్మల అనే నామానికి అర్థం. ఈ అర్థం మనం గ్రహించినట్లయితే ఏ వస్తువు కాదేది కవితకి అనర్హం అన్నట్లు కాదేది ఉపయోగానికి అనర్హం, మనం ఉపయోగించుకోవచ్చు. తదుపరి ఆవిడ నిర్మలమైనదే కాదు అమ్మవారు నిత్య అంటే నిత్య సత్య స్వరూపిణి. నిత్యమైనది ఈ ప్రపంచంలో విశ్వంలో ఏమిటి అంటే సత్యమే. నిత్యమైనది ప్రపంచంలో సత్యము. కాబట్టి సత్యస్వరూపిణి అమ్మవారు నిత్య. అంతేకాదు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండేటటువంటి చంద్రుని కళలకి అధిదేవతల్ని నిత్యాదేవతలు అంటారు. ఆ నిత్యాదేవతలు అమ్మవారి యొక్క స్వరూపమే గనక వాటికి ఆధారభూతమైనటువంటి అమ్మవారు కూడా నిత్య అవుతుంది. ఆ రకంగా కూడా మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు. తిథుల్లో ఉండేటటువంటివి ఈ కళలు అవి నిత్యలు. కాబట్టి శ్రీ విద్యలో ఈ నిత్యారాధన అనేది ఉంటుంది. ఒక్కొక్క నిత్యకి ఒక్కొక్క దేవత ఆరాధ దేవతగా అధిదేవతగా ఉంటుంది. శ్రీ విద్యా ఉపాసకులకి ఇది చక్కగా అవగతం అవుతుంది. కాబట్టి నిత్య అనే నామం అమ్మవారికి వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి నిత్య సత్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నిరాకార నిరాకుల నిరాకార అమ్మవారు ఆకారము లేనటువంటిది. ఒక ప్రత్యేకమైన ఆకారం ఇది అని అమ్మవారికి లేదు. మరి మనం ఎదురుగా ఏంటంటే ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం కదండి, అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం. ఇవన్నీ మనం ఎన్ని చెప్పుకున్నాం. మరి ఆ రూపాన్ని ధ్యానించుకుందాం అనుకున్నాం, ధ్యానగమ్య అనుకున్నాం. అంటే ఇవన్నీ ఉపాధులు. మన సాధనలో
ఆ మెట్టు దాటి పైకి వెళితే మనకి ఇంక ఈ ఉపాధులతో అవసరం లేదు, రూపాలతో పని లేదు. అంతర్ముఖ సమారాధ్య అవుతుంది అప్పుడు ఆవిడ. బహిర్ముఖంగా మన మనస్సుని ఏకాగ్రతగా ఒక బిందువు మీద నిలబెట్టగలిగేటటువంటి సాధన మనం చేసి దాన్ని అధిగమించినప్పుడు ఈ బహిర్ముఖంగా అంటే బాహ్యంగా కనిపిస్తున్నటువంటి వస్తువులని ఆధారం చేసుకుని ఏ కనిపించని వస్తువునైతే మనం ధ్యానిస్తున్నామో ప్రత్యక్షంగా మనం ఆ కనిపించని వస్తువుని ఆత్మలోనే ధ్యానించగలిగితే, అమ్మవారి రూపాన్ని ఆత్మలోనే పెట్టుకుని మనం ధ్యానించగలిగితే అది సరైనటువంటి సమ్యక్ ఆరాధన, సమ్యక్ దృష్టి. ఆ స్థాయికి మనం చేరాలంటే ఇన్ని సాధన మెట్లు అనేవి ఒకటొకటి ఎక్కుతూ పైకి వెళ్ళాలి. సాధన అంటే ఏంటి? జ్ఞాన సముపార్జన, అదే సాధన. సమ్యక్ జ్ఞానమును సంపాదించి నేనేమి చేస్తున్నాను, నా అంతిమ లక్ష్యం ఏమిటి, ఈ జీవనానికి పారమార్థిక సిద్ధి సంపాదించాలంటే నేనేం చేయాలి? ఈ రకమైనటువంటి ఆత్మ పరిశోధన మనం చేసుకుంటే జ్ఞానం వైపు మనం అడుగులు వేస్తున్నట్టు లెక్క. అలాంటి జ్ఞానం పరిపూర్ణంగా మనకి లభించినప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే ఎటువంటి ఆకారానికి ఆధారంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానానికి, అర్చనకి, ఆరాధనకి. కాబట్టి అమ్మవారు అటువంటి పురుషులకి నిరాకార, ఎటువంటి ఆకారం లేకుండా అమ్మవారు దర్శనమిస్తుంది. ఆమె శక్తినే వాళ్ళు ధ్యానంలో తమ జ్ఞానంతో దర్శించగలుగుతారు, చైతన్యముగా దర్శించగలుగుతారు, కాంతిగా దర్శించగలుగుతారు. చైతన్య స్వరూపిణి, కాంతి స్వరూపిణి, వెలుగు అమ్మవారే గనుక ప్రత్యక్షంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి వెలుగుని ఆ అమ్మ యొక్క శక్తిగా, అమ్మ యొక్క రూపముగా భావించి ధ్యానించడం అనేది ప్రారంభమవుతుంది. అటువంటి వారికి అమ్మవారు నిరాకార. కాబట్టి అన్ని ఆకారాల్లోని అంతర్యామిగా ఉండేటువంటి ఆ శ్రీమాత యొక్క చైతన్యాన్ని మనం దర్శించగలగాలి. అలా దర్శించాలనేటువంటి ఉద్బోధం మనకిచ్చేదే ఈ నామం అన్నమాట. తర్వాత నిరాకుల. ఆకులత్వము అంటే వ్యాకులము, గాబరపాటు, ఆందోళన చెందుట, ఎటువంటి భావ వికారములు, వ్యాకులపాటులు లేనటువంటిది అమ్మవారు. నిరాకుల అంటే అమ్మవారికి వ్యాకులత్వం అనేది ఉండదు. ఆవిడ ప్రణాళిక చాలా క్లియర్గా ఉంటుంది. స్పష్టమైనటువంటి ప్రణాళికతో స్పష్టమైనటువంటి రచన ఆవిడ చేయగలదు. ఆవిడ చేసేటువంటి సృష్టి రచన అనేది ఎంత విస్పష్టంగా ఉంటుందంటే పిపీలకాది బ్రహ్మాండ పర్యంతము, అంటే చిన్న సూక్ష్మజీవి దగ్గర నుంచి ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృజించటంలో ఎంత నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి, ఏ జీవి ఏ లక్షణంతో ఉండాలి, ఏ మొక్క ఏ లక్షణంతో ఉండాలి, ఆ మొక్క యొక్క లక్షణం అనేది విత్తనంలో ఏ రకంగా నిబిడీకృతమై ఉంచాలి, రహస్యంగా దాచబడి ఉంచాలి, ఏ విత్తనం వేస్తే ఏ మొక్క రావాలనేటువంటి ప్రణాళిక అమ్మవారిదే కదా. మనం వేరుశనగ విత్తనం నాటితే వేరుశనగ మొక్కే వస్తుంది, మామిడి టెంక నాటితే మామిడి చెట్టే వస్తుంది. అంటే ఆ బీజములో నిక్షిప్తమైనటువంటి ప్రణాళిక ఎంత గొప్పది. అది అమ్మవారి తాలూకా ప్రణాళికకి చిన్న ఉదాహరణ అన్నమాట, సూక్ష్మంగా చెప్పినటువంటి ఉదాహరణ. మరి ఈ విశ్వాన్నంతటినీ సృష్టించగలిగినటువంటి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అంటున్నామే, మరి ఆమెకి అంతటి పెద్ద ప్రణాళిక, అంతటి చక్కనైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి కార్య నిర్వహణ దక్షత లేకపోతే
ఈ సృష్టిని ఆవిడ ఎలా నడిపిస్తుందండి? అది చెప్పడానికే మనకి ఆకులత్వము లేనటువంటిది. ఆందోళన చెందితే ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి నిరాకుల. ఎటువంటి భ్రాంతి భావములు ఆవిడకి లేవు. కాబట్టి భావ వికారాలు, వ్యాకులములు లేనిది అమ్మవారని మనం చెప్పుకోవచ్చు. నిర్గుణ. అంతేకాదు అన్ని గుణములు కలిగినటువంటిది, ఏ గుణము లేనటువంటిది. నిర్గుణ అంటే ఎటువంటి గుణములు ఆవిడకి లేవు. అంటే లక్షణాలు పదార్థాలను బట్టి, గుణాలు శరీరాలను బట్టి, విషయ లౌల్యాలనేవి ఇంద్రియాలను బట్టి ఉంటాయి. అంటే ఏమిటర్థం? లక్షణాలు పదార్థాలకే ఉంటాయి. ఏదైనా ఒక పదార్థం తీసుకుంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక శరీరం తీసుకుంటే దానికి కొన్ని గుణములు ఉంటాయి. మానవ శరీరం తీసుకుంటే మానవ గుణాలు అనేవి ఉంటాయి. ఒక జంతువు తాలూకా శరీరం తీసుకుంటే ఆ జంతు సంబంధమైనటువంటి గుణాలు దానికి ఉంటాయి. ఒక వృక్షాన్ని తీసుకుంటే వృక్ష సంబంధమైన గుణాలు దానికి ఉంటాయి. ఆ ప్రత్యేకమైనటువంటి గుణాలు దానికి ఉంటాయి. వేప చెట్టు చేదుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అనుకోండి, బానే ఉంది. చిలకడ దుంప తియ్యగా ఉంటుంది. దాని లక్షణం అంటే పదార్థానికి, ఏ పదార్థానికి ఆ పదార్థ లక్షణం అనేది ఉంటుంది. ఇంద్రియాలకి విషయ లౌలత్వం ఉంటుంది. లోలత్వం అంటే ఏమిటి? ఇప్పుడు శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు ఏవైతే ఉన్నాయో తన్మాత్రలు, అవే మనల్ని ఆకర్షిస్తుంటాయి. అది లోలత్వం. ఈ స్పర్శ బాగుంది, ఈ ముఖమల్ పరుపు బాగుంది, ఈ దృశ్యం బాగుంది, ఈ పుష్పం చాలా అందంగా ఉంది, ఈ సువాసన ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇవి మనకి లోలత్వము. అంటే మనల్ని ఆకర్షించేటటువంటి ఆ ఆకర్షణకి మనం లొంగుతున్నాం అనమాట. ఆకర్షణకి లోనవుతున్నాం. ఈ విషయ లౌల్యాలు. సో ఈ విషయ లౌల్యాలు అనేవి ఇంద్రియాలని ఆకర్షిస్తాయిగా. అంచేత ఇంద్రియాల చేత ఆకర్షింపబడేటువంటి ఇటువంటి గుణాలేవి కూడా అమ్మవారికి అంటవు, అమ్మవారి మనస్సుకి. అంచేత ఆమె నిర్గుణ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. తదుపరి నామాలు తర్వాత చెప్పుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ఈరోజు 36వ ప్రసంగం చేసినటువంటి శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.